జగన్మోహన్ రెడ్డి గారు సేస్ ఐ నెవర్ డెల్ట్ విత్ దెమ్ ఆన్ ది పవర్ పర్చేస్కి సంబంధించినటువంటి ఇష్యూ. అదానీ విత్ దెమ్ అంటే అదానీ డైరెక్ట్గా, అదానీతో నేను నెవర్ డెల్ట్ విత్ దెమ్ ఆన్ ది పీపీఏ సబ్జెక్ట్. ఓకే, అంటే మరి ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి దాన్ని. అది ఇంతకన్నా ఛాలెంజ్ ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారి క్లియర్గా నేను ఐ నెవర్ డెల్ట్ అన్నప్పుడు దెన్ యూ ప్రూవ్ దట్ హీ హెస్ డెల్ట్ ఆన్ ది సబ్జెక్ట్. ఓకే, బట్ అలాగని అదానీని కలిశారు, ఇది ఈ తారీఖుని కలిశారు, ఆ తర్వాత అగ్రిమెంట్ వచ్చింది, ఈ తర్వాత ఈ తారీఖుని కలిశారు, అంతకుముందు అగ్రిమెంట్ వచ్చింది, ఇవన్నీ కాదు. అదానీ కలవడానికి దర్ మల్టిపుల్ థింగ్స్. హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ అదానీ. సో అదానీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. దెన్ మీటింగ్ స్టేట్ హెడ్ ఈజ్ నాట్ ఎ అన్యూజువల్ థింగ్ అనేది క్లియర్గా అది కూడా క్లారిటీగా ఇచ్చారు. అంటే హీఈస్ నాట్ డెనియింగ్ దట్ ఐ నెవర్ మెట్ అదానీ, సేయింగ్ దట్ ఐ మెట్ అదానీ మే మల్టిపుల్ టైమ్స్. గతంలో కలిశాను, ఇప్పుడు కలిశాను, ఇంకా కలుస్తాను, బట్ ఈ సబ్జెక్ట్ మీద నేను అదానీతో కలిశానని, అదానీతో ఈ సబ్జెక్ట్ మీద నేను డీల్ చేశాను అనేటువంటిది ఐ నెవర్ డన్ ఇట్ అనేట్టు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు అండ్ వెరీ కాన్ఫిడెంట్గా మాట చెప్పినప్పుడు దెన్ ది బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ టీడీపీ. ఓకే, ఇంకొక మాట కూడా అన్నారు, నోబడీ కెన్ ఆఫర్ మీ ఇన్సెంటివ్. నేను అంత ఆనెస్ట్గా ఉన్నాను ఈ ఆఫర్కి సంబంధించి అనేటువంటి టోన్ వచ్చే విధంగా మాట్లాడారు. ఓకే, ఐ వుడ్ బి సర్వింగ్ లీగల్ నోటీస్ టు ఈనాడు, ఆంధ్రజ్యోతి అని అన్నారు. అంటే మేజర్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు హట్ అయింది ఎక్కడ అనేది కూడా క్లియర్గా చెప్పారు. ఏంటంటే 2.49 పైస్కి నేను డీల్ సెట్ చేశాను సెకీ తోటి, ద బెస్ట్ ఎవర్ ఆఫర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఈ యొక్క 2.49 ఆఫర్కి ట్రాన్స్మిషన్ కాస్ట్ మీకు వేవ్ చేస్తున్నాం, అంటే ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకుండానే 2.49 ప్రైస్కి నేను డీల్ సెట్ చేస్తే, వీళ్ళు కావాలని అదే పదిగా టీవీలో, న్యూస్ పేపర్లో ఎక్కడంటే అక్కడ 2.49 అనేది కేవలం యూనిట్ కాస్టే, తర్వాత ఇంకా ట్రాన్స్మిషన్ కాస్ట్ కట్టాలి, ట్రాన్స్మిషన్ కాస్ట్ ఇంకొద్దిగా వేయాలి, దాన్ని ఇంకొద్దిగా వేయాలి, రకరకాల ఛార్జీలు చేస్తే అవి ఇంకా పెరిగేది, అది ఓన్లీ యూనిట్ కాస్ట్ చెప్తున్నాడని ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది బాగా ఇరిటేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఒకటైతే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే కదా అది. విద్యుత్ సంస్థ సెకీకి వీళ్ళు పేమెంట్ చేస్తుంటారు కదా, ఇది 2.49 పైస్ లెక్కన సెకీ నుంచి వాళ్ళు కరెంటు కొన్నారు, కరెంట్ డబ్బులు ఇవ్వాలి కదా, పేమెంట్ చేస్తుంటారు కదా. మరి ఆ పేమెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 2.49 చేశారా, లేకపోతే ట్రాన్స్మిషన్ కాస్ట్ కలిపి పేమెంట్ చేశారా అనేది మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా 2.49 పైస్ మీద ట్రాన్స్మిషన్ కాస్ట్ వెయివర్ జరిగింది అని చెప్పేసి అంటుంటే, మీరు అదే పనిగా ట్రాన్స్మిషన్ కాస్ట్ కట్టారని ఆయన ఇరిటేట్ చేశారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఇరిటేట్ చేశారు వీళ్ళు, పాపం ఆయన్ని బాధ పెట్టారు వీళ్ళు. మీరు చూపించండి పేమెంట్స్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో నుంచి మీరు ఆ ఫైనాన్స్ సెక్రటరీనో లేకపోతే ఫైనాన్స్ మినిస్టరో ఆ బిల్లులు పట్టుకొని వచ్చి, ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు 2.49 పైస్ ప్లస్ ట్రాన్స్మిషన్ కాస్త సహా నువ్వు డబ్బులు కట్టావు సెకీకి అని, అది చూపించు. ఆఫర్ లెటర్ పక్కన పడేయండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి చూపించండి మీరు డబ్బులు కట్టారో లేదో దానికి సంబంధించింది. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరిటేట్ చేస్తున్నారేమో నాకు అనిపించింది ఆయన చూస్తే నాకు. ఓకే, నేను సెకీ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఇవ్వండి నేను అడగలేదు, వాళ్ళే ఆఫర్ ఇచ్చారు, నేను రెస్పాండ్ అయ్యానంటే. ఐ డిడ్ నాట్ ఆస్క్ దెమ్ ఆఫర్, దే ఆఫర్డ్ మీ, ఐ రెస్పాండెడ్ అని క్లియర్గా చెప్తున్నారు. దట్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ గవర్నమెంట్. మేము చాలా డాక్యుమెంట్స్ తిప్పికొడుతున్నాం, బాగా తిరగదీస్తున్నాము, ఏమన్నా లీగల్గా ఏమన్నా దొరుకుతామేమోనని పైవల్ కేసులుగా అన్నారు కదా, తిరగదీసి అంత ఓపెన్గా జగన్ గారు ఛాలెంజ్ చేసినప్పుడు మీరేం చేస్తారు చేయండి. 48 అవర్స్లో మీరు కనుక ఆ యొక్క ట్రాన్స్మిషన్ కాస్ట్ కనుక మీరు ప్రూవ్ చేసి నాకు అపాలజీ చెప్పకపోతే 100 కోట్ల రూపాయలకి నేను సూ వేస్తా అన్నాడు. వేస్తాడేమో చూడండి.